హాయ్ అండి. నమస్తే అండి. అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మన సప్తమ టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి చూసారా, ఇవి అనపకాయలతోటి ఇలా ఇవి కలిపి వండారనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అనప గింజలు ఇలాగా బాగా గింజలు తీసి పెట్టుకొని శుభ్రంగా కడిగేసి పెట్టాను అనమాట, ఉప్పు పసుపు, అందుకని ఆ విధంగా ఉన్నాయి. తర్వాత వంకాయలు కూడా ఏంటంటే ఉప్పు వేసి పెట్టాను కట్ చేసి. ఆలుగడ్డలు కూడా ఏంటంటే ఒక 3-4 తీసుకొని కట్ చేసి పెట్టుకున్న, పీల్ చేసి. తర్వాత టమాటో కూడా వీటికి సరిపడంత 3 టమాటాలు తీసుకున్న. తర్వాత ఉప్పు, కారము, పసుపు. తర్వాత ఇది మసాలాకు అనమాట, చెక్క, లవంగము, ఉల్లిపాయ, వెల్లుల్లిబ్బలు, అల్లము, పచ్చి కొబ్బరి అనమాట. నేనేంటంటే పచ్చి కొబ్బరి తీసుకున్న. తర్వాత పోపు వేసుకోవడానికి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. మనం ఏంటంటే అనపగింజలతోటి ఇవి ఇలాగ కలిపి వండామనుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మనకి ఈ టేస్ట్ అయితే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మసాలా అనేది మిక్సీకి వేసుకొని వచ్చేద్దాం. మనం ఈ విధంగా కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఒక చపాతీ కాదు, రైస్ అనగా కాదు, ఈ ఫ్రైడ్ రైస్లు ఉంటాయి కదా, బిర్యానీస్ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ, వాటన్నిటిలోకి అంటే పూరి కూడా, వీటన్నిటిలోకి అయితే చెప్పనవసరం లేదనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేయాలన్నమాట. అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి, చూసి అదేవిధంగా ఈ ప్రాసెస్లోనే చేయండి. అంటే అనపకాయలతోటి ఇలా చేయడం అనేది చాలా వరకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, అలా ఏంటంటే నేను ఈ విధంగా చేస్తాను అన్నట్టు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదేం కొత్త కాదు, ఈ బ్రహ్మ విద్య కాదనమాట. వెల్లుల్లిపాయలు కూడా ఏంటంటే నేను సగం పొట్టు తీసాను, సగం అలానే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, దీన్ని ఏంటంటే మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం, ఫైన్ పేస్ట్ లాగా. చూసారా, ఇలాగా మసాలా అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టుకున్నాము. తర్వాత చిమ్నీ కూడా ఆన్ చేసుకుందాం. ఇప్పటికి ఏంటంటే సౌండ్ లాగా అనిపిస్తుంది, డిస్టర్బెన్స్ అనుకోకండి. ఇదేంటంటే చిమ్నీ ఆన్ చేసాం కాబట్టి అలా వస్తుందన్నమాట. ఆయిల్ వేసేద్దాం. దీనికి ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. తర్వాత కరివేపాకు వేద్దాం. ఎండుమిర్చి ఇంకొక 2 వేసేద్దాం. తర్వాత టమాటో వేసేద్దాం. ఈ టమాటా అనేది కొంచెం మగ్గిపోవాలన్నమాట. వేసిన వెంటనే ఇవన్నీ వేయకూడదు, ఎందుకంటే టేస్ట్ వేరే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలా టమాటా అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పచ్చివాసన పోయింది, ప్లస్ మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు అనపగింజలు ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. అనపగింజలు ఏంటంటే కొంచెం మొలక రానప్పుడు ఒకలా ఉంటుంది టేస్ట్, కొంచెం మొలక వచ్చినాక ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆలుగడ్డ వేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసి వంకాయలు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం మగ్గనిచ్చేసి మసాలా వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక నిమిషం అయిపోయింది, మసాలా అనేది వేసేద్దాం. ఇప్పుడు ఇది ఉప్పు, పసుపు, కారం ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేద్దాం. ఏంటంటే మనం అనపగింజలు ఇవన్నీ వేసాం కదా, అనపగింజలు కానీ ఆలుగడ్డ కానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అలా అని చెప్పేసి మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టామనుకోండి, వంకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది, ఆలుగడ్డ అనపగింజలు అనేది తొందరగా ఉడకవు అనమాట. అందుకని కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా మగ్గిపోతుంది, ప్లస్ ఉడికిపోతుంది అనమాట. కాసేపు మగ్గేదాకా క్యాప్ అనేది పెట్టేద్దాం. అంటే మెయిన్ ఏంటంటే మనకు కొంచెం ఓపికగా టేస్ట్గా తినాలి అంటే కొంచెం ఓపిక చేసుకోవాలన్నమాట. క్యాప్ తీద్దాం. క్యాప్ తీసేసి కొంచెం వాటర్ అనేది పోసేద్దాం. చూసారా మగ్గిపోతుంది. ఆయిల్ కూడా పైకి ఏంటంటే మనం వేసిన ఆయిల్ కొంచెం కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసేద్దాం. ఇందాక మసాలా వేసుకున్నాం కదా, అదే మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి పెట్టాను, అవి వేసేద్దాం. ఈ వాటర్ కూడా ఏంటంటే మనకు గ్రేవీ ఎక్కువ, పులుసు ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, దాన్ని బట్టి చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటంటే కొంచెం పులుసు ఎక్కువ, అంటే గ్రేవీ ఎక్కువ ఉండాలన్నట్టు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను. ప్లస్ ఏంటంటే బాయిల్ అయ్యేసరికి కొంచెం ఇది వాటర్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని వాటర్ కూడా పోసేసాం కదా, ఇప్పుడు ఏంటంటే క్యాప్ అనేది పెట్టి బాయిల్ చేద్దాం. చూసారా ఉడికిపోయింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ ఆపేసుకుందాం. ఈ విధంగా అనపకాయలతోటి ఈ విధంగా చేసామనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం హెవీ మసాలాలు అనేది కూడా యాడ్ చేయలేదు, సింపుల్గా ఈజీగా ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకి బిర్యానీస్ కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, పూరి, చపాతీ, వీటన్నిటికీ, ఫ్రైడ్ రైస్లు కూడా అనమాట, వీటన్నిటికీ మామూలు ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా తినేసేయచ్చు అనమాట. ఇంకా అల్లము అంటే అరుగుదలకు మంచిది, వెల్లుల్లి దెబ్బలు అంటే మనకి గుండెకి మంచిది, ఉల్లిపాయ కూడా చాలా మంచిది అనమాట. అంటే వెల్లుల్లిపాయ వచ్చేసి కొలెస్ట్రాల్కి చాలా మంచిది, కాబట్టి టోటల్గా చెప్పాలంటే హెల్త్కు చాలా మంచిది అనమాట. ఇలా అయితే చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట, అవి నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా చేసి పెట్టేసి తినేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి.